నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలోని చిల్లకూరు మండలంలో నక్కల కాలువ కండ్రిగ ప్రాంతంలో 40 ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న మిగులు భూములను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరిశీలించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక నక్కల కాలువ కండ్రిగ ప్రాంతంలో టీడీపీ నేతలు దౌర్జన్యంగా ఆక్రమిస్తూ దళితుల భూములను లాక్కొని 10 సెంట్లు ఇస్తామంటారా, మా భూములను లాక్కొని మాకు దానం చేయడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. ఆక్రమణదారులను అరెస్టు చేయాలని కోరుతామన్నారు. ఎవరైతే భూములు సాగు చేసుకుంటున్నారో వారి చేతుల్లోనే ఉండాలని, తదనుగుణంగా సిపిఐ పోరాటం చేస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ సందర్భంగా వెల్లడించారు. చిలుకూరు మండలం నక్కలవారి కండ్రిగ ఇది మిగులు భూములు, దాదాపుగా 120 ఎకరాల మిగులు భూములు. దానిలో 68 ఎకరాల దాకా ఎస్సీస్ ఇక్కడున్నటువంటి రైతు పనులు చేసుకుంటున్నారు. ఎస్సీస్ దళితులు కలిసి దాదాపు 40-50 ఏళ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చి ఇవన్నీ దున్ని ఇవన్నీ మీకంతా తలా 10 సెంట్లు ఇస్తాం, మీకంతా మేము తీసుకుంటామని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నాం. అంటే వాళ్ళకే సంబంధం, వాళ్ళు ఏమైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ఎంఆర్ఓ వచ్చారా, ఆర్డీఓ వచ్చారా, వాళ్ళకే సంబంధం దానికి ఇది చట్టవిరుద్ధంగా దున్ని వాళ్ళు మొత్తం అరెస్ట్ చేయమని కోరుతా ఉన్నాం. అందులో దళిత భూములు లాక్కోవడానికి వాళ్ళకే హక్కు ఇచ్చారు. ఒక్క అడుగు కూడా పెట్టడానికి వీలు లేదు. కమ్యూనిస్ట్ పార్టీ నిలబడుతుంది. సాగు రాజమండ్రి పత్రాల్లో ఉంది, ఎంజాయ్మెంట్ రైట్ ఉంది, భూమి హక్కు వినియోగం హక్కు ఉంది. అందులో దళితకి ఇవ్వాల్సిన ఉన్నటువంటి అనుభవిస్తున్న భూమిని లాక్కొని మీకు 10 సెంట్లు ఇస్తామని చెప్పేసి అంటే మా భూములు లాక్కొని మాకు దానం ఇస్తావా? ఎంత పొగరాయ మీకు అసలు? ఎవరు దీని సంగతి తేల్సి వస్తుంది? దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. ఈసారి వాళ్ళు దుండానికి వస్తే మొత్తం వాళ్ళు పెట్టి కట్టేయండి. ఈ భూమి ఎవరైతే సాగు చేసుకుంటున్నారో